పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడినా గాని దానికి ఒక మీనింగ్‌ఫుల్ ఉంటదన్నమాట. మీనింగ్‌లెస్ ఉండదు. మీనింగ్‌ఫుల్ ఉంటది. అంతేగాని ఏది పడితే అది మాట్లాడడు. కొంతమంది అలా మాట్లాడతారేమోలే. కానీ పవన్ కళ్యాణ్ గారు ఆచితూచి మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే ఆయన పార్టీని బలోపేతం చేసి ముందుకు తీసుకెళ్ళాలి. ఒక పార్టీకి అగ్రనేత ఆయన. మరి అటువంటి వ్యక్తి ఆచితూచి మాట్లాడుతూ ఉంటాడు. అది మనందరికీ తెలిసిన విషయమే. కూటమి ప్రభుత్వంలో కూడా చాలా నిబద్ధతగా ఉండి, గౌరవంగా అందరితో మెలుగుకుంటూ వెళ్తున్నాడు. ఈ మాట ఎందుకు చెప్తున్నాను అనుకున్నారు? పవన్ కళ్యాణ్ గారిని ఒక ఎమ్మెల్యే విపరీతంగా దూషించాడు. విపరీతమైన మాటలన్నాడు. పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ స్టార్ అంట. పవన్ కళ్యాణ్ హైదరాబాద్‌లో ఆస్తులు కొనుక్కొని వ్యాపారాలు చేస్తున్నాడంట. పవన్ కళ్యాణ్ హైదరాబాద్‌లో ఎందుకు ఉంటున్నాడు? ఆస్తులను అమ్ముకుంటూ విజయవాడ ఎళ్ళిపో. నీకెందుకిక్కడ? తెలంగాణలో ఉంటున్నావు. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయం చేస్తున్నావు. మా దిష్టి తగులుతది మీకు. మా దిష్టి తగిలితే గనక మీకు ఇక్కడ ఎందుకు నువ్వు ఆస్తులు కొంటున్నావు? అని చెప్పి ఒక వ్యక్తి ఎమ్మెల్యే కూడా ఒక ప్రజాప్రతినిధి విపరీతంగా దూషిస్తున్నాడు. ఒక డిప్యూటీ సీఎం అయినటువంటి ఒక వ్యక్తిని ఒక రాష్ట్రానికి డిప్యూటీ సీఎం పదవిలో ఉన్నటువంటి వ్యక్తిని అలా దూషించొచ్చా? ఒక గౌరవప్రదంగా మాట్లాడాలి కదా! ఈ మాటలన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారన్నమాట. కోనసీమ జిల్లాలోని మొత్తం చెట్లన్నీ కూడా ఏ అయితే కొబ్బరి చెట్లు ఉన్నాయో కొబ్బరి చెట్లన్నీ కూడా పైన మొండెలు మొత్తం పోయి ఈ వెదర్ ప్రాబ్లమ్ వచ్చిందక్కడ సంథింగ్ భూగర్భంలోనో సంథింగ్ ఏదో అయింది. దానివల్ల ఓ మాటన్నారాయన. తెలంగాణ నుంచి వచ్చే వాటర్ కొంచెం తక్కువ అవ్వడం వల్ల ఏదో సంథింగ్ దీనికి ఇది ప్రాబ్లమ్ అవుతుంది. దీని గురించి సమగ్రంగా దీన్ని విచారిస్తాం. దీనంతా కూడా పరిశీలించి నిధులు కూడా తెప్పిస్తాను, మాట్లాడతాను సీఎం గారితోటి అని చెప్పేసి ఆయన అన్నాడు. ఆయనలో అన్నది తప్పేముందండి? ఒక ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి ఆయన అన్న మాటలు తప్పేముంది? రేపొద్దున కొబ్బరికాయలు మీకు కూడా అవసరమే కదా! ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి కొబ్బరి చెట్లన్నీ ఇలాగా నాశనం అయిపోయాయనుకోండి, ఎవరికైనా కొబ్బరికాయ దొరుకుద్దా? మన దేవుళ్ళకైనా మనం కొట్టగలుగుతామా? కొబ్బరికాయ ఇంక మొఖం చూడగలుగుతామా? ప్రకృతిని కాపాడదామని చెప్పి ఆయన దానికి సంబంధించిన మాట్లాడితే వీళ్ళు దాంట్లోని అనర్థాలు వెతుకుతున్నారన్నమాట. ఏది ఆ మాటలకి అనర్థాలు వెదుక్కొని కనీసం డిప్యూటీ సీఎం అనే గౌరవం కూడా లేకుండా తిడుతున్నారు. ఆయన తిట్టింది ఎవరో కాదు. తెలంగాణ జడ్చర్ల నియోజకవర్గంలో అనిరుద్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే. ఆయన ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు. తెలంగాణ గురించి మాట్లాడితే మీకు బాగోదు. బేషరతుగా బహిర్గంగా మీకు క్షమాపణ చెప్పాలి. దిష్టి అన్నందుకు. తెలంగాణ దిష్టి పెట్టడం వల్ల కొబ్బరి చెట్లు ఇలా అయిపోయాయని చెప్పేసి అన్నందుకు బేషరతుగా మీరు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలంటున్నారాయన. అసలు ఏంటండి మాటలేంటండి? ఒక ప్రజాప్రతినిధిగా ఉంటూ మీరు మాట్లాడుతున్న మాటలేంటి? ఒక డిప్యూటీ సీఎంకి ఇచ్చే గౌరవం ఇదేనా? ఆయన ప్రకృతిని కాపాడడానికే, రైతులను కాపాడడానికే. ఆ పంటంతా ఎవరికే? మనకే కదా! ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్‌లో కొబ్బరి చెట్లు, కొబ్బరికాయలని అంతమించిపోయిందనుకోండి, పక్క రాష్ట్రంలో పెద్దేమి లేవు. కేరళలో ఉన్నాయి. తమిళంలో ఎంతో కొంత ఉన్నాయి. కొబ్బరికాయ ఇప్పుడు ఎంత? ఒక రూ. 30 నుంచి రూ. 40 దాకా ఎంతుంది. అది తీసుకెళ్ళి ఇప్పుడు రూ. 100, 200 అవుతది. కొబ్బరికాయ దొరకదు. ఒకవేళ మనకు కావాలన్నా 200 పెట్టుకోవాలనుకున్న మీలాంటోళ్ళు పెద్దోళ్ళు అది దొరకదు. అటువంటి గడ్డు పరిస్థితి ఏర్పడతది. కష్టపడి ఈ కష్టపడి ఇంట్రెస్ట్ తెచ్చుకొని ప్రజాసేవ చేద్దామని ముందుకెళ్ళిన వ్యక్తుల్ని ఇలాగ డిస్కరేజ్ చేయకండి మీరు. మీకు నచ్చితే గనక మీ నియోజకవర్గంలోని మీరు కూడా మీ రైతులకి అక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని అభివృద్ధి చేయండి. అంతేగాని ఇలాగ దోషాలు చేయకండి. పవన్ కళ్యాణ్ గారికి తెలుసు. హైదరాబాద్‌లో ఉండాలా, విజయవాడలో ఉండాలని. హైదరాబాద్ నుంచి వెళ్ళిపోవడానికి మీరెవరండి? భారతీయుడు. భారతీయుడు అన్న వ్యక్తి ఎక్కడైనా ఉండొచ్చు. నివసించే అధికారం ఉంది. అంతేగాని విజయవాడ వెళ్ళిపోండి అని చెప్తాకి మీరెవరు? విజయవాడలోనే ఉంటాడాయన ఎక్కువగా శాతం. హైదరాబాద్‌లో ఎన్నున్నా గాని విజయవాడలో ఉంటూ ఆంధ్ర ప్రజలకి తన నియోజకవర్గానికి సంబంధించినన్ని కూడా సమీక్షిస్తా ఉంటాడు. మీరు చెప్పాల్సిన అంత పెద్ద వ్యక్తి ఏం కాదు మీరు. ఈ విషయాలన్నీ నేను ఆయన అన్నందుకే వివరించాను. మీకు నచ్చినట్లయితే గనక సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.